ప్రేక్షకులకు హోలీ శుభాకాంక్షలు. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. రాజకీయాలకు పరిపాలనకు సరికొత్త అర్థం చెప్పిన వైఎస్ జగన్. డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో జనసేన పార్టీలో చేరిన పట్టణ వైసీపీ వార్డు ఇన్ఛార్జీలు చిట్టూరి నాగేంద్ర, కావల నాగరాజులు. నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా భూపతిరాజు శ్రీనివాస వర్మ ఎంపిక పట్ల హర్షం వ్యక్తం చేసిన నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతగొడి తాతాజీ. బీజేపీకి దానికి సహకరించే అన్ని పార్టీలకు కార్మికులు బుద్ధి చెప్పాలి. సిఐటియు జిల్లా కార్యదర్శి కరి నాగేశ్వరరావు. హోలీ పండుగను వేడుకగా చేసుకున్న నిట్ విద్యార్థులు. తాడేపూడ రూరల్ మండలం ఆరగొలను, కృష్ణయ్యపాలెం, జగన్నాథపురం గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకులతో ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ సోమవారం నాడు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు పరిపాలనకు సరికొత్త అర్థం చెప్పారన్నారు. సిద్ధం సభల నిర్వహణ చూసి దేశంలో అన్ని రాజకీయ పార్టీలు సంబరమాశ్చర్యాలకు గురవుతున్నాయన్నారు. జగన్ ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాలు దేశవ్యాప్తంగా ఆకర్షణీయంగా మారాయని, మిగిలిన రాష్ట్రాలు కూడా వాటిని అనుకరించాలని నిర్ణయించుకున్నాయని చెప్పారు. స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉచిత విద్యుత్ పథకంతో మెట్ట ప్రాంత రైతులకు ఆర్థిక ప్రోత్సాహం అందించగా, ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి తండ్రి బాటలో వ్యవసాయ రంగానికి దారిని చేసే రైతాంగానికి పెద్దపీట వేశారని చెప్పారు. జగన్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావడం ఖాయమంటూ అందుకు మీ అందరి దీవెనలు, సహకారం అవసరమన్నారు. మీరు గ్రామంలో అవగాహన కలిగించి పెద్ద ఎత్తున ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయించారని కోరారు. ఈ సమావేశంలో ఏఎంసీ చైర్మన్ పోతుల అన్నవరం, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ కైగాల్ శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షులు జడ్డు హరిబాబు, సొసైటీ చైర్మన్లు చిక్కల సత్యనారాయణ, గుమ్మల తాతారావు, ఎంపీపీ శేషులత, సర్పంచి వనరాజవరపు చంద్రిక, ఎంపీటీసీలు మార్లపూడి సుబ్బారావు, నార్ని శంకరం, సంపత్రావు కృష్ణారావు, కొట్టు నాగేంద్ర, పోలిమోని శ్రీనివాస్, గోక వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జగన్నాథపురం గ్రామం మన రూరల్ మండలంలో అతిపెద్ద గ్రామం, పాపులేషన్లో అతిపెద్ద గ్రామం, సమస్యల పరంగా కూడా మనకి అతిపెద్ద గ్రామమే. ప్రతి విషయాన్ని అంటే ఏది కూడా ఇక్కడ కవికి అది అనర్హం కాదు, అగ్గిపులతో సహా కవిత్వం చెప్పొచ్చు అని ఎలాగైతే చెప్తారో, రాజకీయం చేయటానికి ఈ గ్రామంలో ఉన్న దుష్ట శక్తులకి ప్రతి విషయాన్ని కూడా వాళ్ళ స్వార్థానికి ఉపయోగించుకునే కార్యక్రమం చేపట్టే గ్రామం జగన్నాథపురం. నిజంగా ఈ జగన్నాథపురం గ్రామ పెద్దలు ఒక విషయాన్ని ఆలోచించాలి. మన గడప గడపకి ప్రతి సామాజిక వర్గం తలుపు తట్టాం. మనకి సంవత్సరాల తరబడి, నేను రాజకీయాల్లోకి వచ్చి 30 సంవత్సరాలు అయింది. 30 సంవత్సరాల నుంచి నాకు ఓటైన కుటుంబాన్ని కూడా తలుపు తట్టి ఆ కుటుంబానికి ఈ ప్రభుత్వం ద్వారా ఏమేమి లబ్ధి చేకూరుందో అన్నది మన ఇంటింటికి వెళ్ళి తెలియజేశాం, చెప్పాం. ఇవాళ ఆ వ్యవసాయదారులు నష్టపోతాయి. ఎందుకంటే మన లోతట్టు గ్రామం, ఎర్రకాలవ పరివాహక ప్రాంతంలో ఏ రకమైన ఆటపోట్లు వచ్చినా ఎఫెక్ట్ అయ్యేది మన జగన్నాథపురం గ్రామం, పెద్ద ఆయకట్టు ఉన్న గ్రామం కూడా. అలాగే వెసులుబాటు కూడా కాలువ నీళ్లు లిఫ్ట్ చేసి, మరి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మనం ఇక్కడ ఒక 700 ఎకరాలు సాగులో తీసుకొచ్చి బంగారం పండించే పండే పరిస్థితి తీసుకొచ్చిన ఘనత కూడా మనం చేసింది.
ఇవాళ కాలువ నీళ్లు డైరెక్ట్గా తీసుకొచ్చి మన చెరువులో పెట్టుకుని కాలువ నీళ్లు మంచినీళ్లు అందించే కార్యక్రమం కూడా ఆనాడు ఎప్పుడు 2007-8లో 30 లక్షలు ఖర్చు పెట్టి పైపు లైన్లు వేయించి తీసుకొచ్చి ఇక్కడ కాలువ నీళ్లు తీసుకొచ్చి లిఫ్ట్ చేసి ఈ జగన్నాథపురానికి గ్రామానికి రోడ్డు లేకపోతే ఆనాడు ఎక్కడి నుంచి నవాబాల నుంచి పట్టింపల్లి వరకు రోడ్డు శాంక్షన్ చేసి రోడ్డు వేసి మొత్తం గ్రామ పరిస్థితులు అంతా కూడా సిమెంట్ రోడ్లు వేసి ఇక్కడ కానీ మాధవరం కానీ అప్పారపేట కానీ వేసుకెళ్ళిన సందర్భం 45 ఏళ్ళ తెలుగుదేశం చరిత్రలో తీసుకుంటే నా తెలుగుదేశం పుట్టిన దగ్గర నుంచి ఈ గ్రామానికి వాళ్ళు చేసిన మేలేంటో చెప్పండి. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నంత కాలం ఏనాడైనా ఏ రైతుకైనా న్యాయం జరిగిందా? ఎవరు మనం చేసే వృత్తికో మనం చేసే కృషికో సహకరిస్తారో వాళ్ళని నమ్మవలసిన పరిస్థితి లేకుండా గొర్రె కషాయం వాడిని నమ్మినట్టుగా మరి వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు నమ్మటం అంటే మీరు ఆలోచన చేయండి. కమ్మ సామాజిక వర్గం అంతా చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేసేసి కాపు సామాజిక వర్గం అంతా పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేసేస్తే చివరికి ఏం మిగులుద్ది? వాళ్ళ నేను రాజకీయాల్లో ఉన్నాను. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఏ అవసరం వచ్చినా రాజకీయ పరంగా వాడుకుంటూ ఉన్నది జనరల్గా అందరూ చేస్తారు. కానీ నేను ఎప్పుడు అలా చేయలేదే. ఎవరికి ఇబ్బంది వచ్చినా మేదేసుకుని అయ్యో పాపం నష్టపోతారు, పిల్లలు నష్టపోతారు, లేకపోతే ఇంకొకళ్ళు నష్టపోతారు అని ఇబ్బందులు లేకుండా కాపాడుకుంటూ మీ కాపుల ఐక్యత కోసం ఓ మీటింగ్ పెట్టి అక్కడ చంద్రబాబు నాయుడు కుట్రలు చేసి అక్కడ ఒక రైలు తగలబెట్టి ఆ కేసులన్నీ కాపుల మీద పెట్టించాడు. ముద్రగడ పద్మనాభం గారిని కుటుంబాన్ని అంతా రోడ్డుకి ఇచ్చాడు. మొత్తం కాపులందరి మీద కేసులు పెట్టాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక్క కేసు కూడా లేకుండా అన్ని కేసులన్నీ కూడా మాఫీ చేశాడు. ఎవరు కాపులను ఆదుకున్నారు? ఎవరు కాపులకు ద్రోహం చేశారు? ఇవాళ పవన్ కళ్యాణ్ ఎవరు పక్కలకు దూరుతున్నాడు? ఎవరు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాడు పవన్ కళ్యాణ్? మరి మీకేది న్యాయంగా అనిపిస్తుంది? జగన్నాథపురం గ్రామంలో పుట్టు సత్యనారాయణ గారు రాజకీయ రంగ ప్రవేశం చేసిన కాడి నుంచి వారు రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత ఓడిపోయినా కానీ ఈ యొక్క నియోజకవర్గంలో ఆ రోజున నేను ఎక్కడో చదువుకున్నా కానీ ఆయన వడపూసి ఎవరైతే బాగుంటారు అని మండల ప్రెసిడెంట్గా ఆ వేళ మున్సిపాలిటీ కూడా ఎలక్షన్ వచ్చింది. మున్సిపల్ ఎలక్షన్లోనూ కూడా కాకలు దిగిన రాజకీయ నాయకులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఢీకొని ఒక వైఎస్ఆర్ కుటుంబానికి సంబంధించినటువంటి దేవత పద్మావతి గారిని చైర్మన్ చేయడం జరిగింది. ఆ ప్రస్తావన 99లో మళ్ళీ ఓడిపోయినా కానీ మరలా మేము జడ్పీటీసీలుగా మమ్మల్ని ఎక్కించి మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఈ వేళ మళ్ళా 2004 ఎలక్షన్లో వారు ఎమ్మెల్యేగా నెగ్గిన తర్వాత మన నియోజకవర్గంలో ఉన్నటువంటి రూరల్ మండలం కానివ్వండి, పెంటపాడు మండలం కానివ్వండి, టౌన్ కానివ్వండి, ఆనాడు వారికి ఉన్నటువంటి అవగాహనతోటి 600 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ నియోజకవర్గాన్ని బాగు చేసినటువంటి ఘనత పుట్టు సత్యనారాయణ గారికి దక్కుతుందని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఈవేళ మీరు ఆలోచించండి. మన ఊరు కనెక్టివిటీ చూద్దాం. మన ఊరు నుంచి దండగారు వెళ్ళాలంటే పెద్ద డ్రైన్ ఉండేది. అలాగే మన ఆరుల్లో మారంపల్లి వెళ్ళాలంటే కంకర్ రోడ్డు. వారు వచ్చిన తర్వాతే నేను సర్వే చేయటం జరిగింది. ఆ తర్వాత దాన్ని ఆరోల నుంచి జగన్నాథపురం, కొండ్రుపోలు, దండగర్ర, ఆర్ఎండ్బిలో కలిపి ఆ యొక్క కల్వర్టు కూడా కట్టి ఈ రోడ్డు కూడా వారి యొక్క ఆధ్వర్యంలోనే వారి యొక్క పరిపాలనలోనే ఈ రోడ్లన్నింటినీ కూడా పోయటం జరిగింది. మన గూడూరు రూరల్ మండలంలో మన ఎక్కువ గ్రాంట్లు తెచ్చి ఎక్కువ అభివృద్ధి చెందిన గ్రామంలో ఇదొకటి. దానికి కారణం మన సంపత్ కుమార్ గారు. ఏది వచ్చినా సరే ముందు వరుసలో, మా అందరికన్నా ముందు వరుసలో ఉండి మీ జగన్నాథపురానికి రప్పించేయడం జరిగింది. అలాగే మొన్న గడపడకు వచ్చిన గ్రాంట్లో కూడా కొన్ని ఊళ్ళో చేయకపోయినా సరే ఆయన చొరవ తీసుకుని ఇక్కడ 2 సచివాలయాలకి ఇచ్చిన డబ్బులు కూడా పూర్తిగా ఓట్లు పోసి కంప్లీట్ చేయడం ఘనత ఆయన దక్కింది. అందుచేత మీ జగన్నాథపురం గ్రామ గౌరవస్తులందరూ కూడా ఆలోచించవలసింది ఏంటంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా గమనించాలి.
గత ప్రభుత్వాల్లో ఎమ్మెల్యేలు మినిస్టర్లు కూడా పనిచేశారు. ఆయన ఎలా చేశారు, అలాగే ఈ ప్రభుత్వంలో మన కొట్టు సత్యనారాయణ గారు ఈ గ్రామానికి ఏం చేశారు అనేది మీరు ఆలోచించాలి. ఈ సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ మీ గ్రామం ముందు వరుసలో ఉంది. అంచేత మీరు గమనించవలసింది ఏంటంటే, మనకి రానున్న రోజుల్లో దగ్గరలో ఎలక్షన్ ఉన్నది. మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని, అలాగే మన కొట్టు సత్యనారాయణ గారిని కూడా ఈ జగన్నాథపురంలో మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించుకుంటే ఈ సంక్షేమం, ఈ అభివృద్ధి, ఈ జగన్నాథపురం అంతా కూడా సస్యశ్యామలంగా ఉంటుందని మంచి ఓట్లేసి మెజార్టీ తప్పించి గెలిపిస్తారని కోరుకుంటూ, భవిష్యత్తు ఎలా ఉంటే బాగుంటుంది. మనం ఏ మాత్రం చిన్న పొరపాటు చేసినా కూడా మన భవిష్యత్తు కూడా మనం మట్టిలో కలిపినట్టే. మనం ఎన్నుకున్న నాయకుడు మనకి ముందుకు నడిపించే నాయకుడు మనకు తోడుగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే కొట్టు సత్యనారాయణ గారు కూడా ఏ చిన్న విషయంలో అయినా కూడా రియాక్ట్ అయ్యే వ్యక్తి కాబట్టి మనం ఆయన ఎన్నుకుని గొప్పగా గెలిపించాలి, గొప్ప మెజారిటీతో గెలిపించి ముందుకు సాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మా గ్రామంలో కూడా మరి చాలా అభివృద్ధి కార్యక్రమాలు పనులు జరిగినాయి. అవి కేవలం కొట్టు సత్యనారాయణ గారి ఆధ్వర్యంలోని ఆయన ఆశీస్సులతో, ఆయన ఇచ్చిన గ్రాంట్లతో మాత్రమే జరిగినాయి. ఇలాంటి మంచి కార్యక్రమాలు ముందు కూడా మనకి కొనసాగాలంటే కొట్టు సత్యనారాయణ గారు రావాలంటే మనందరం కూడా దానికి కృషి చేయాలని మన కొట్టు సత్యనారాయణ గారిని గెలిపించాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను. నమస్కారం. జనసేన కుటుంబం జగమంతా ఉండాలని తాము భావిస్తున్నామని, తాను గెలిచినా ఓడినా కార్యకర్తలు ప్రజలతో ఉంటున్నానని, ఎమ్మెల్యేగా గెలిపించిన మీ అందరిలో ఒకరిగా మెలుగుతానని తాడేపూడి నియోజకవర్గ జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. స్థానిక 3వ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ చిట్టూరి నాగేంద్ర తన అనుచరులతో సోమవారం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. బొలిశెట్టి మాట్లాడుతూ చిట్టూరి నాగేంద్ర పార్టీలోకి రావడం శుభపరిణామం అన్నారు. నన్ను ఒకసారి నమ్మండి, జీవితాంతం మీకు తోడుగా ఉంటానని కొత్తగా చేరిన వారికి హామీ ఇచ్చారు. చిట్టూరి నాగేంద్ర మాట్లాడుతూ సొంత సొమ్ముతో కౌలు రైతులకు సహాయం చేసిన పవన్ కళ్యాణ్ సేవా కార్యక్రమం చూసి చలించిపోయానన్నారు. వైసీపీ గెలుపు కోసం కష్టపడిన కార్యకర్తలకు న్యాయం జరగలేదన్నారు. పార్టీ అధికారంలో ఉన్న వార్డు ప్రజలకు ఎలాంటి మంచి పని చేయలేకపోయానని చెప్పారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. 31వ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ కవల నాగరాజ్ కూడా బొలిశెట్టి సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీలోకి వచ్చినటువంటి మిత్రుడు చిట్టూరు నాగేంద్ర గారు, వారి కుటుంబ సభ్యులు, వారి మిత్రులు స్వాగతం పలుకుతూ, మీ యొక్క బాధ్యతను పూర్తిగా ఎలాంటి ఇబ్బంది ఉన్నా నేను పూర్తిగా వాళ్ళతో ఉంటానని, మీరు ఈ ఒక్కసారి మీరు గెలిపించండి, జీవితాంతకాలం మీరు నాతో ఉంటారు, నేను మీతో ఉంటాను. నాతో ఉన్న కమిట్మెంట్ అలా ఉంటుంది. ఎందుకంటే నాగేంద్ర నాకు ఎప్పటి నుంచి తెలుసు. తను ఎప్పుడూ నమ్మి వైఎస్ఆర్సీపీని నమ్మి ఎలక్షన్ చేశాడు. కానీ అతనికి ఈ రోజు వరకు తనకి తెలియాలి, మనం చెప్తే తనకు అర్థం అవుతుంది. కాబట్టి తను అనుభవించింది మీకు ఈరోజు మీ ముందు చెప్పాడు. నాకు కూడా ఉన్న నా అనుచరులకు కానీ, లేకపోతే నా కుటుంబ సభ్యులకు కానీ, మా ఊరికి కానీ ఏం చేయించుకోలేకపోయాను. కాబట్టి ఈరోజు జనసేన పార్టీలోకి నేను వస్తున్నానని చెప్పి తెలియజేసి చాలా సంతోషం. ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీ ఎలా ఉందో ఇది గమనించినటువంటి ముందు నాకు, మరి అదేవిధంగా లోవరాజు అదే ప్రాంతం నుంచి వీళ్ళందరూ కూడా ముందుగా వచ్చి జాయిన్ అయ్యారు. తర్వాత మన నాగేంద్ర కూడా అన్న ఇలా వెళ్తే బాగుంటుంది, మనం ఒక మంచి మన సమాజం బాగుపడాలి, మన అందరూ బాగుండాలంటే ఈరోజు 31వ వార్డు సంబంధించి కవల నాగరాజు గారు, అదేవిధంగా చిట్టూరు నాగేంద్ర గారు 2వ వార్డు నుంచి బుద్దాల రాజు గారు, ఇంకా చాలా మంది కుటుంబంలో జగమంత కుటుంబంలోకి ఈ కుటుంబాన్ని నేను వచ్చినప్పుడు చాలా చిన్నదిగా ఉండేది. నేను ఒకటే అనుకున్నా, జనసేన కుటుంబం జగమంత కుటుంబం అవ్వాలని. కానీ భగవంతుడి దయ, నేను అనుకున్నది ఏ రోజు అనుకున్నా నాకు తెలియదు, కానీ ఈ రోజు తాడేపూడి అందరూ కూడా ఈ జగమంత కుటుంబంలో జాయిన్ అయ్యారు. మన జగమంత కుటుంబం, జనసేన కుటుంబం, జగమంత కుటుంబం 500 నుంచి 1000 మంది కార్యకర్తలతో ఈరోజు ఈ జాయినింగ్ పెట్టుకున్న చిట్టూరు నాగేంద్రకి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో నీతో పాటుగా
అడుగు వేసిన ప్రతి వ్యక్తి ఒక అక్కది కానీ ఒక చెల్లికి కానీ న్యాయం చేసే బాధ్యతని జనసేన పార్టీ తీసుకుంటుంది. ఖచ్చితంగా మన ఈ సమాజాన్ని మంచి చేద్దాం, లేనోళ్ళకి మంచి చేద్దాం, ఆ భోజనం లేనోళ్ళకి అన్నం పెడతాం, ఎవరికి కూడా పచ్చులుండే లాంటి పరిస్థితి ఈ ఊళ్ళో ఉండకూడదని మొట్టమొదటి నుంచి నేను ఆ ప్రయత్నం చేస్తా ఉన్నాను. మీరందరూ కలిసినందుకు ఇంకా బలంగా వీళ్ళందరినీ ఆదుకునే విధంగా ఎవరికి ఇబ్బందులు ఉన్నా వాళ్ళ ఇంటికాడ జనసేన పార్టీ ఉండాలి. నీ డబ్బు మదంతో ఉన్న ఏ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఓడిపోతా ఉన్నాడు. మనందరూ కలిసి మంచి సమాజ స్థాపన. మా పేదవాడు మొట్టమొదట ఏం ఎక్కుతాడు, ఎంఆర్ ఆఫీస్కి వెళ్తాడు, కార్డు కావాలంటే ట్యాప్ కావాలంటే మున్సిపల్ ఆఫీస్కి వెళ్తాడు, నీళ్ళు రాకపోతే మున్సిపల్ ఆఫీస్కి వెళ్తాడు, కష్టం వస్తే పోలీస్ స్టేషన్కి వెళ్తాడు, వైద్యం కోసం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తాడు. ఎక్కడైనా మిమ్మల్ని డబ్బులు అడిగితే అధికారులు అదే రోజు ఇంటికి పంపించి ఏర్పాటు చేస్తామని కూడా మీకు తెలియజేస్తాం. వికర్స్ కాలనీ 3వ వార్డు నుంచి చిట్టూరు నాగేంద్ర గారి ఆధ్వర్యంలో ఒక 500 మందిని వైఎస్ఆర్ పార్టీ నుంచి కార్యకర్తలు అందరినీ కూడా జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈరోజు చాలా సంతోషం. ఈ సందర్భంగా చిట్టూరు నాగేంద్ర గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీలో ఆయన చాలా కష్టపడి చాలా శ్రమపడి నాయకులు నగ్గించడానికి కీలక పాత్ర పోషించిన వ్యక్తిత్వం. ఈరోజు ఆ పార్టీ నుంచి ఇక్కడికి వచ్చారంటే ఒకసారి ప్రజలు కూడా గ్రహించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే పార్టీకి సేవ చేయించుకోవడమే తప్ప అలా నమ్ముకున్న కార్యకర్తలకు ఏమీ ఉపయోగం లేకుండా అయిపోయింది. వాళ్ళు ఈరోజు శ్రీను గారు మంచి వ్యక్తి, ప్రజలకు సేవ చేసే వ్యక్తి, కష్టం అంటే ముందుండే వ్యక్తి. అలాంటి వ్యక్తి కోసం మా వంతు కృషి మేము అందిస్తామని స్వచ్ఛందంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అందుకోసం మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే తాడేపల్లిగూడెం ఇప్పుడున్న పరిస్థితుల్లో బొలిశెట్టి శ్రీనివాసరావు గారు నాయకుడు కావాలి. వైఎస్ఆర్ పార్టీలో జగన్ గారు మొగతూరు వచ్చిన కానీ తోటకూరు గారు అందరితో జాయిన్ అయ్యారు. వైఎస్ఆర్ పార్టీలో ఎవరికి ఏ విధమైన న్యాయం చేయలేకపోయారు. నా కూడా తిరిగిన కుర్రోళ్ళు కానీ నా వాటిలో ప్రజలకు కానీ ఎవరికి ఏ విధంగా న్యాయం చేయలేక ఇక జనసేన పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో సీన్ గారు నాకు ఎప్పటి నుంచో తెలుసు. సీన్ గారు అయితే క్వాలిటీ ఉన్న మనిషి, కష్టపడ్డే ఎండ ఆదుకుంటారు. కాబట్టి నేను నా తమ్ముళ్ళు అన్నదమ్ములు మేనల్లుళ్ళు మొత్తం అందరం కలిపి ఈ జనసేన పార్టీలో ఈరోజు సీన్ గారి సమక్షంలో జాయిన్ అయ్యాం. మేము తాడేపల్లిగూడెంలో అసలు జనసేన లేదు అనే ఒక ఆలోచన ప్రజలందరూ ఉండేవారు. సుమారు సంవత్సరం క్రితం లోవరాజు గారిని నేను కానీ వచ్చి అన్నగారు మేము మీతో పాటు సేవ చేయాలనుకుంటున్నాం, దయచేసి ఆ అవకాశం మాకు కల్పించాలంటే తమ్ముడు మీకు ఎటువంటి భయం లేదు, మేమున్నాం, నేను నీకు తోడుగా ఉంటాం మీకు అని చెప్తే మేము వేకర్స్ కాలనీలో ఒక భారీ యొక్క మీటింగ్ ఏర్పాటు చేసాం. అప్పుడు ఇద్దరమే. కానీ ఈరోజు వేకర్స్ కాలనీ అంతా మా వైపు ఉంది. అది కేవలం దానికి కారణం బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ఎందుకంటే పార్టీలో కార్యకర్తలు వాడుకునే నాయకులు వదిలేసి నాయకులు చూసుంటారు చాలా మంది. కానీ సీనన్న గారు అలా కాదు. మా కార్యకర్తల కోసం ఆయన అహర్నిశలు క్షమించి మా బాగోగులు తెలుసుకుంటారు అని అందరూ తెలుసుకునే రోజు తాడేపల్లిగూడెంలో. ఎందుకంటే ఆయన దోపిడీ చేయాల్సిన అవసరం లేదు. సుమారు చైర్మన్గా 5 సంవత్సరాల పాటు తాడేపల్లిగూడెం అభివృద్ధి బాటలో నడిపించిన ఏకైక మనగాడు మనసులో నాయకుడు కేవలం బొలిశెట్టి శ్రీనివాస్ గారిని ప్రజలందరూ తెలుసుకున్నారు. కాబట్టి వైఎస్ఆర్సీపీకి నేను తెలియజేస్తా ఉన్నా. నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థిగా భూపతిరాజు శ్రీనివాసవర్మను ఎంపిక చేయడం పట్ల బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఎత్తుకోట తాతాజీ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన మాట్లాడుతూ కార్యకర్తలకు సైతం గుర్తింపునిచ్చే పార్టీ బీజేపీని అని అన్నారు. నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా భూపతిరాజు శ్రీనివాసవర్మను, గూడెం ఎమ్మెల్యే అభ్యర్థిగా బొలిశెట్టి శ్రీనివాస్ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు నర్సే సోమేశ్వరరావు, రామగాని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీలో కార్యకర్తకు కూడా సంపూర్ణమైన విలువిచ్చే పార్టీ ఏదైనా ఉందంటే దేశంలో ఈ యొక్క దేశంలో ఉన్న పార్టీల్లో భారతీయ జనతా పార్టీ ముందడుగు వరుసలో ఉంటుంది. దీన్ని ఎంతోమంది కింద స్థాయి నాయకులు కూడా ఈ ఎమ్మెల్యేగా మాణిక్యాలరావుని విశ్వ హిందూ పరిషత్తు సభ్యులైన గోకరాజు గంగరాజు గారిని తీసుకొచ్చి నరసాపురం పార్లమెంట్కి ఎలక్ట్ చేయడం అంటే అప్పుడు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే కీర్తి చేసిన పైకుండా మాణిక్యాలరావు గారు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినప్పుడు తాడేపల్లి నియోజకవర్గంలో చాలామంది ఈయనేంటి ఎమ్మెల్యే టికెట్ ఏమొచ్చు ఏం తెలుసు అన్నారు. నిజంగా ఆయనకున్న నాలెడ్జి, ఆయనకున్న పరిజ్ఞానంతో, ఆయనకున్న భాషా విధంతో ఎన్నో సబ్జెక్టుల మీద అనార్గ్రంగా ఆయన చేసిన 5 ఏళ్ళు ప్రజలకి విశేషంగా అభిమానం సంపాదించుకున్న ఏకైక నాయకుడు పైడికొండ మాణిక్యాలరావు. అలాగే ఒక విజన్తో తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ఈరోజు ఆయన ఉన్నప్పుడు చేసిన రోడ్లు, ఆయన ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి తప్ప తర్వాత వచ్చిన అభివృద్ధి ఏమీ లేదు నియోజకవర్గంలో అన్నది ప్రజలకు బాగా గుర్తుండిపోయిన విషయం.
భారతీయ జనతా పార్టీ అంటే కార్యకర్తలకు సంబంధించి పరిశీలించే పార్టీ అన్న సంగతి మరొక్కసారి రుజువు అయిన రోజు నరసాపురం పార్లమెంట్కి భూపతి శ్రీనివాస్ వర్మ గారిని, అలాగే మా 3 పార్టీల కూటమిలో తాడేపల్లి అసెంబ్లీకి బొలిశెట్టి శ్రీనివాసరావు తమ్ముడు ఆయనకు 3 పార్టీల తరపున ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. ఇది ఏదైనా మోడీ గారిని దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ కూడా ఇటు పార్లమెంట్కి కమలం గుర్తుకి, అసెంబ్లీకి గ్లాసు గుర్తుకి 2 ఓట్లు కూడా మోడీ గారి పేరుతో కూటమికి వేసి అఖండ మెజార్టీ తీసుకొచ్చిన రోజున ఈ రాష్ట్రంలో ఇప్పుడు దాకా 5 ఏళ్లు జరిగిన అక్రమాలు, అవినీతులు కట్టుకుని రాష్ట్రం అప్పుల బాధ నుంచి బయటపడాలంటే డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రావాలి. కాబట్టి నరసాపురం పార్లమెంట్ జిల్లా మీడియా మేనేజ్మెంట్ కమిటీ కన్వీనర్గా నన్ను నియమించిన మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారికి, అలాగే మరి ప్రధాన కార్యదర్శి సాగి కాశీ విశ్వనాథరాజు గారు, కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారికి, అలాగే పాకా సత్యనారాయణ గారి క్రమశిక్షణ సంఘం అధ్యక్షులు, మా జిల్లా అధ్యక్షులు నారాయణ తాతాజీ గారికి, నాకు వెన్నంటి ఎప్పుడు ఏ ఇబ్బంది ఉన్నా నేను ఉన్నానని భరోసా ఇచ్చే మా అన్నగారు పెద్దలు భారతీయ జనతా పార్టీ తాడేపల్లిగూడ అసెంబ్లీ కన్వీనర్ ఎతకోట తాతాజీ గారికి పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వక నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియపరచుకుంటా ఉన్నాను. ఇవాళ నరసాపురం పార్లమెంట్ నుంచి భారతీయ జనతా పార్టీ మరి పార్లమెంట్ సభ్యునిగా, ఉమ్మడి సభ్యుడిగా ప్రీతమ నాయకులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారికి భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం నిన్న మ్యాండేట్ కన్ఫర్మ్ చేసి ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి బొలిశెట్టి శ్రీను గారు జనసేన నాయకులు వారి ఎమ్మెల్యేగా శ్రీనివాస్ వర్మ గారిని ఎంపీగా నెగ్గించడానికి, వారి విజయానికి అత్యధిక 1000 ఓట్ల మెజార్టీతో నెగ్గించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నరసాపురం పార్లమెంటు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారికి ఇవ్వడంతో మేమందరం హర్షోద్రేకాలు వెలుగుచ్చుతున్నాము. అలాగే పార్టీలో 30 సంవత్సరాల నుంచి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు కృషి చేయడం, అట్లాగే భీమవరం కౌన్సిలర్గా 1 దశాబ్ద కాలం జిల్లా అధ్యక్షునిగా, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా పనిచేయడం, ఆయన విశిష్ట సేవలకు గుర్తించి వారిని రాష్ట్ర కార్యదర్శిగా నియమించడం, అట్లాగే ఈ నియోజకవర్గంలో ఎక్స్పెషల్లీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారికి అత్యధిక మెజారిటీ వచ్చేలాగా ఈ పార్లమెంటు సీటు వారికి ఇవ్వడం, కేంద్ర నాయకత్వం వారిని ప్రోత్సహించి మన భారతీయ జనతా పార్టీకి విశిష్టమైన గౌరవాన్ని తెచ్చింది. అలాగే మేమందరం కూడా క్రమశిక్షణ కార్యకర్తలుగా మేము పనిచేస్తాము. అట్లాగే భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు ఇక్కడ ఉమ్మడి అభ్యర్థిగా బొలిశెట్టి శ్రీనివాస్ గారిని నెగ్గించడానికి మేము శక్తివంచన లేకుండా కృషి చేస్తామని మరొకసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, నడ్డా గారికి, అలాగే పురంధరేశ్వర గారికి, మా జిల్లా అధ్యక్షులు నారాయణ తాతాజీ గారికి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ బీజేపీ ప్రభుత్వాన్ని, ఆ పార్టీకు సహకరించే అన్ని పార్టీలకు రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని, ఇండియా కూటమిని బలపరచాలని సిఐటియు నాయకులు కార్మికులకు పిలుపునిచ్చారు. తాడేపూడెం అపరాల మార్కెట్ జట్టు వర్కర్స్ యూనియన్ సర్వసభ్య సమావేశం సోమవారం చుక్క అప్పలస్వామి భవనంలో గొన్నబొత్తుల నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. సిఐటియు జిల్లా కార్యదర్శి కరి నాగేశ్వరరావు, సిఐటియు పట్టణ కార్యదర్శి కర్రెళ్ల రామకృష్ణులు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం రైతాంగం, కార్మిక వ్యతిరేక విధానాలను వెనక్కి తీసుకోకుంటే రాబోయే ఎన్నికలలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో అయినాల సత్యనారాయణ, నర్మాల నారాయణరావు, దాసరి రాజు, నీరుకొండ రమణ, రావి శ్రీను, అప్పలనాయుడు, ఇల్లా గోవిందరావు, పెంటకోట గోవిందు, బద్ది నాగేశ్వరరావు, చిట్టేటి సత్యనారాయణ, బుద్దాల తాతారావు తదితరులు పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో కార్మికులుగా మనం తీసుకోవాల్సిన కర్తవ్యాలకు సంబంధించిన కూడా జరుగుతుంది. ఇవాళ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ పరిపాలన చేస్తున్న పార్టీలు కార్మిక వర్గం పెద్ద ఎత్తున దాడి చేసినాయి. అలాగే మతోన్మాదాన్ని రెచ్చగొట్టే విధంగా కేంద్ర బీజేపీ పనిచేస్తుంది. కార్మిక చట్టాలన్నీ కూడా మార్చే విధంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది. అందుకోసం కార్మికులు ఉన్నట్టు దాదాపు 44 కార్మిక చట్టాలు మార్చేసినటువంటి బీజేపీని రానున్న ఎన్నికల్లో వ్యతిరేకించాలనేది మేము కార్మిక వర్గాన్ని పిలుపునిస్తున్నాం. అలాగే బీజేపీ మతోన్మాద విషయాలతో కూడా ప్రజల్ని కలుస్తున్న ప్రజలను కొట్టే పనిచేస్తుంది. అందుకోసం ఈ మతోన్మాద బీజేపీని వ్యతిరేకించాలని మేము పిలిపిస్తున్నాం. అలాగే రైతులు ఉన్నటువంటి హక్కుల్ని కాలరాచే విధంగా, అలాగే వ్యవసాయ రంగాన్ని మొత్తం దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులు అప్పగించే విధంగా తీసుకొచ్చిన కొత్త చట్టాల వ్యతిరేకంగా కూడా వ్యతిరేకిస్తా ఉన్నాం. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి కూడా కార్మిక వర్గం పెద్ద ఎత్తున దాడి చేస్తుంది. ఎప్పుడు లేని విధంగా పెద్ద ఎత్తున నిర్బంధానికి గురి చేసిన ప్రభుత్వంగా అసలు ప్రశ్నిస్తేనే జైలు పంపే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది.
అందుకోసం ఈ ప్రభుత్వాన్ని చూస్తున్న విధానాలు కూడా వ్యతిరేకిస్తూ రానున్న కాలంలో మతోన్మాద బీజేపీ అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీకి కూడా వ్యతిరేక మేము రానున్న కాలంలో కార్మికాన్ని పిలిపిస్తున్నాం. ఈ కూడా పోటీ విధంగా రానున్న కాలం పనిచేయాలని చెప్పి కార్మికాన్ని పిలిపిస్తాం. హోలీ పండుగను యువత వేడుకగా జరుపుకున్నారు. స్థానిక నీటి కళాశాల విద్యార్థులు కళాశాల బయట రంగులు జల్లుతూ కేరింతలతో ఉల్లాసంగా హోలీ పండుగను ఆస్వాదించారు. అదేవిధంగా హౌసింగ్ బోర్డులో వేకర్స్ కాలనీలో పిల్లలు రంగులను తమ స్నేహితుల మీద జల్లుతూ సందడి చేశారు. ఇంత బాగా అయితే చాలా డేస్ అయింది. మేము ఎంజాయ్ 2 years అయింది. చాలా డేస్ తర్వాత ఇప్పుడే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. అది మా ఫైనల్ ఇయర్ లో చేసుకోవడం మాకు చాలా బాగుంది. చాలా మెమరీస్ ఉన్నాయి మాకు. బాయ్స్ లో అయితే ఎప్పుడు రాలేదు, ఇది ఫస్ట్ టైం. ఎక్సైటింగ్ గా అనిపిస్తుంది. ఈరోజు డీజే పెట్టారు అండ్ వాటర్ బాల్స్ తోటి కూడా బాగా ఆడుకున్నారు ఇప్పటిదాకా కూర్చుని. లోపల అలో చేయలేదు బయట మొత్తం అంతా కూడా, అందుకే అందరం బయటకు వచ్చేసాం. మొత్తం కాలేజ్ వాళ్ళం అందరం కూడా బాగా సూపర్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎన్ఐటి ఏపీలో హోలీ చాలా బాగా జరుపుకుంటాం. మేము ఎవ్రీ ఇయర్ ఇంతే గ్రాండ్గా జరుపుకుంటాము. టీ షర్ట్లు మాత్రం ప్రతి ఇయర్ పక్కా చినిపోవాలి. ఇది కవర్ చేసాము, ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాము. ఇంకో 1 hour తర్వాత చూసారా అంటే మొత్తం ఫుల్గా అయిపోతుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. సెయింట్ యాన్ స్కూల్ గత 32 సంవత్సరాలుగా విద్యారంగంలో ఎంతో ప్రగతిని సాధిస్తూ దాదాపుగా 5,000 మంది విద్యార్థుల ఉన్నతికి విద్యను అందించింది సెయింట్ యాన్స్ విద్యా సంస్థ. ప్రతి సంవత్సరం 2,000కు పైగా విద్యార్థులకు మా సంస్థ ద్వారా అత్యున్నతమైన విద్యను బోధిస్తున్నాం. ఆహ్లాదకరమైన వాతావరణంలో శారీరక మరియు మానసిక అభివృద్ధికి తోడ్పడుతూ చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పే విశిష్ట విద్యా సంస్థ సెయింట్ యాన్ స్కూల్, కొబ్బరితోట, తాడేపల్లిగూడెం, ఆంధ్రప్రదేశ్. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డీమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు. నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు. పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్. సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు. లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం. మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్. గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స. గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో. ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కేళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స. దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక
ఇక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు. శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. తాడేపూడెం పట్టణంలో 2వ ఫ్లైఓవర్ బ్రిడ్జ్, పట్టణంలో 4 లైన్ల రోడ్లు వంటి అభివృద్ధి పనులు చేసిన తనకు రాబోయే ఎన్నికల్లో ఓటుతో మరోసారి ఆశీర్వదించాలని ఉప ముఖ్యమంత్రి కోటు సత్యనారాయణ గౌడ సామాజిక వర్గానికి విజ్ఞప్తి చేశారు. ఆదివారం రాత్రి మహాలక్ష్మి నగర్లోని గౌడ సంఘ భవనం వద్ద గౌడ సామాజిక వర్గీయులతో మంత్రి కోటు సత్యనారాయణ ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. గౌడ సంఘ నాయకులు తాత శ్రీనివాసరావు అధ్యక్షతన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గౌడ భవన నిర్మాణానికి 10 లక్షలు మంజూరు చేసిన మంత్రి కోటు సత్యనారాయణకు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి కోటు సత్యనారాయణ మాట్లాడుతూ గౌడ సామాజిక వర్గానికి తొలుత నుండి అండదండలు, సహాయ సహకారాలు అందిస్తున్నానని పేర్కొన్నారు. కార్యక్రమంలో గౌడ సంఘ నాయకులతో పాటు వైసీపీ నాయకులు, ఏఎంసీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్, చిటికన ప్రసాద్, కర్రి భాస్కర్రావు, కొలుకులూరు ధర్మరాజు, చెన్నా జనార్దన్ రావు, చిటికన సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే తాడేపల్లిగూడానికి మరి ఎందుకో తెలియదు కానీ వలసదారులు ఎక్కువ తాడేపల్లిగూడానికి మరి చాలా లోకు కట్టేసిన సందర్భం. పెద్దలు ఈలాంజన్ గారు ఉన్నప్పుడుగా ఒక ఈ తాడేపల్లిగూడలో పుట్టి పెరిగిన వాడుగా ఇక్కడ మనకి సౌకర్యాలు కలగజేయాలని ఆయన అప్పుడు కలగజేసుకుని అక్కడ మన సెకండ్ మన పంపుల చెరువు ఏర్పాటు చేస్తున్నాం కానీ, లేకపోతే అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న మూర్తిరాజు గారు, ఈలాంజన్ గారు ఇక్కడ ఫ్లైఓవర్ ఉండాలి, లేకపోతే ఇక్కడ ఈ ట్రైన్ గేట్లు వేసి వచ్చే ఇబ్బంది అవుతుందని ఒక ఫ్లైఓవర్ కట్టినప్పుడు సందర్భం కానీ, ఆ తర్వాత మళ్ళీ ఎవరు వచ్చినా ఈ తాడేపల్లిగూడెం మీద ఎక్కడ దృష్టి పెట్టిన సందర్భం లేదు. దుమ్ముగూడెం అని, బురదగూడెం అని, దోమలగూడెం అని రకరకాలుగా చెప్పుకునే పరిస్థితి. మరి ఈ పరిస్థితుల్లో తాడేపల్లిగూడెం గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. కాకపోతే ఏంటంటే మరి ఇక్కడ పుట్టి పెరిగాం, దేశం అంతా తిరుగుతున్నాం, మన ఊరు కూడా మనం బాగా డెవలప్ చేసుకుని ఒక మంచి అందరూ చెప్పుకునేలాగా చెయ్యాలన్నదే చదువుకున్నప్పటి నుంచి అలాగా వ్యాపారంలో తిరిగినప్పటి నుంచి అనుకునేవాడు. ఏదో భగవంతుడు అనుగ్రహంతో ఒక మంచి వ్యాపారంలో ఒక మంచి పొజిషన్లో ఉండగా రాజకీయాల్లోకి వచ్చి వ్యాపారాన్ని పక్కన పెట్టడం జరిగింది. ఒక రౌడీజం ఉండకూడదు, ఒక ప్రశాంతమైన వాతావరణం ఉండాలి, ఈ అభివృద్ధి చేయాలంటే దీనికి ఇవన్నీ కావాలి అనుకుని మనం ఓడిపోయిన 10 సంవత్సరాల్లో పూర్తి నియోజకవర్గం మీద గ్రామాల్లో మూల ఒక అవగాహన అయితే పూర్తిగా ఏర్పడిన తర్వాత, మన గెలిచిన తర్వాత మనం సంపాదించిన అవగాహన ఎక్కడ ఏం చెయ్యాలి, తాడేపల్లి ఎలాగ అభివృద్ధి చేయాలన్నదానికి మనకి అన్ని రకాలుగా దోహదం చేసి, కాబట్టి మనం మొదటిసారి అధికారంలోకి వచ్చిన ఎన్ని కార్యక్రమాలు తాడేపల్లికి అవసరం ఏం చేసామో, ట్రాఫిక్ నివారించడానికి రోడ్లు వైడింగ్ చేసి 4 లేన్స్ రోడ్లు నిర్మాణం చేసి ట్రాఫిక్ ని కర్మతం చేసాం. మళ్ళీ సెకండ్ ఫ్లైఓవర్ నిర్మాణం చేస్తే ఒక యూనివర్సిటీ స్థాయిని మరి వాళ్ళ తాడేపల్లిగూడెన్ని ప్రపంచ పటంలో తాడేపల్లిగూడెం ఉండే పరిస్థితులు తీసుకెళ్ళగలిగాం. ఒక గ్లోబల్ యూనివర్సిటీ స్థాయిలో ఉంది వాళ్ళ హార్టికల్చర్ యూనివర్సిటీ. రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. మనం వచ్చే 10 నెలలు కూడా తిరగకుండానే కరోనా వచ్చింది. 2 సంవత్సరాలు ప్రపంచాన్ని కుదిపి పట్టేసింది. మరి 2 సంవత్సరాలు అభివృద్ధి ఆగిపోయింది. ఇప్పుడు మన ఏరియా హాస్పిటల్ తీసుకుంటే అక్కడ 12 కోట్ల రూపాయలతోటి మనం నూతనంగా తల్లి బిడ్డ హాస్పిటల్ సెక్షన్ వేరుగా మదర్ అండ్ చైల్డ్ సెక్షన్ ని మనం డెవలప్ చేసి అందుబాటులోకి రాబోతుందో 2 నెలల్లో. అంటే అటువంటి మార్పు అంతా చేసాం. ఇలా విద్యా వ్యవస్థ అంటారా, వాళ్ళ డబ్బు లేని వాళ్ళ పిల్లలు ఏదో ఎవరు ప్రభుత్వ స్కూల్లో చదువుతున్నారు, వాళ్ళకి ఎదుగు బొదుగు లేని పరిస్థితి, వాళ్ళకి ఉద్యోగాలు ఏమొస్తాయి, గుమస్తా ఉద్యోగాలు వస్తాయనే పరిస్థితి ఒకనాడు అనుకునేవాడు. ఇవాళ ప్రభుత్వ స్కూల్స్ యొక్క స్టాండర్డ్ ని ఎక్కడ ఏ లెవెల్కి తీసుకెళ్తున్నాడంటే ఇంకా మార్పు రావాలి. ఒక 4-5 సంవత్సరాల్లో ఒక మార్పు, పెను మార్పుని మన విద్యా వ్యవస్థలో చూస్తాం. మన పిల్లలందరూ ఎవరైతే బీపీఎల్ కింద అంటే బిలో పవర్టీ లైన్ కింద ఉన్న కుటుంబానికి సంబంధించిన పిల్లలు అత్యున్నతమైన విద్యా స్టాండర్డ్ కి వెళ్లే పరిస్థితికి మన వాళ్ళందరూ కూడా మన ప్రభుత్వం చేయబోతుంది. మన ఇండియాలోనే నెంబర్ 1 స్థానంలో ఎడ్యుకేషనల్ గా మన ఆంధ్రప్రదేశ్ ని తీర్చిదిద్దుతున్నాడంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆయన దూరదృష్టి. ఎప్పుడు ఆయన మనల్ని గౌరవిస్తున్నారు, మనం ఆయన గౌరవిస్తున్నాం. మనకు మంచి వచ్చినా చెడ్డ వచ్చినా ఆయన పదవిలో ఉన్నా లేకపోయినా కూడా
మన కమ్యూనిటీని గౌరవిస్తున్నారు. అనుకోని పరిస్థితుల్లో మనం ఇక్కడ శంకుస్థాపన చేసినప్పుడు మేము కొంతమంది వెళ్ళి ఏమండి సార్ మీరు వచ్చి కొబ్బరికాయ కొట్టున్నాను, ఇది నేను కొట్టకూడదయా, మా చిన్నాన్నగారు పోయారు, మీరు చేసుకోండి అంటే ఏమంటే మీరు ఈ తప్పకుండా గెలుస్తారు, మీరు ఎమ్మెల్యే అవుతారు, మీరు మాకు తప్పకుండా చేయాలంటే ఆ మాట గుర్తుంచుకుని మేము అడగల. యాక్చువల్గా ఇంటికి వెళ్ళాం, బొక్క ఇచ్చి కలిసి వస్తుంటే ఏమంటే మీ కమ్యూనిటీ హాల్ ఎంతవరకు వచ్చింది అని అడిగారు. ఏదో కడతలా ఉన్నాము అంటే నా ఉద్దేశం 1 లక్ష 2 లక్షలు ఇస్తారని అనుకున్నాను, కానీ నేను అడగల. ఆయన అన్నారు మీకు నేను 5 లక్షలు ఇద్దాం అనుకుంటున్నానండి అన్నారు. సరే అలాగే సార్, మొన్న వనభోజనాలకు వచ్చినప్పుడు మీకు 5 లక్షల రూపాయలు కాదు 10 లక్షల రూపాయలు నేను ఇస్తున్నాను, ఎప్పుడు కనపడినా ఏమంటే డబ్బు తీసుకుంటలేదేంటి మీరు అని ఆయన అడుగుతున్నారు తప్ప మేము అడగల. కారణం ఎందుకంటే మనలో కొంతమంది పిటిషన్లు పెట్టి రిజిస్ట్రేషన్ ఆపేశారు. రిజిస్టర్ అయితేనే కానీ అవ్వదు. మనకి గౌడ సంఘానికి ఒక నిధి ఇస్తానని ఆయన 8 నెలల కింద చెప్పడం జరిగింది. 8 నెలల కింద కూడా మనం ఎక్కడ కనపడినా తాతా శ్రీనివాస్ గారు ఎక్కడ కనపడినా సరే మీ కమ్యూనిటీ హాల్ ఎంతవరకు వచ్చిందని అడిగి మరీ తెలుసుకుని, అది మనకి ఈ రిజిస్ట్రేషన్ ప్రాబ్లం మన మినిస్టర్ గారు కొట్టి సత్యనారాయణ గారు ఇలాగ పాలన చోట ఇలాగ ఆగింది అని అడిగితే వెంటనే అక్కడ ఫోన్ చేసి మన ఫైల్ ముందుకు తీసుకెళ్ళి శ్రీనివాసరావు చెప్పినట్టుగా అక్కడ చెప్పి ఆయనకి చెప్పి నేను ఇంకా మధ్య దారిలోనే ఉన్నాం. నాకు ఫోన్ వచ్చింది, ఇలాగ మీ ఫైలు రేపు వచ్చి పట్టుకెళ్ళమని ఫోన్ వచ్చింది. ఇలాగా ఇంత తక్కువ టైంలో మనకి అయిందంటే మన కొట్టి సత్యనారాయణ గారు కాంట్రాక్ట్కి వచ్చి మనకి రేపు మనం స్లాబ్ వేసుకుంటున్నాం అంటే కారణం మన సత్యనారాయణ గారే. ఈ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి పూర్తిగా సహకరించిన మన మంత్రివర్యులు కొట్టి సత్యనారాయణ గారికి మన గౌడ సంఘాలు అందరూ కూడా రుణపడి ఉంటారని. మండలంలోని కొమ్మగూడెం, నిరాద్రిపురం, కృష్ణాపురం గ్రామాల్లో సోమవారం టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఆత్మీయ సమావేశం జరిగింది. ముఖ్య అతిథులుగా ఉమ్మడి అభ్యర్థి బొలసెట్టి శ్రీనివాస్, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీలు హాజరయ్యారు. కార్యక్రమంలో పరిమిరావు కుమార్, పోతుల అన్నవరం, ముత్యాల సత్యనారాయణ, కిలపర్తి వెంకట్రావు, టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నూజివీడు, కైకలూరు నియోజకవర్గంలో రజకులకు 10% కంటే చెరువులు రజకులకు ఇవ్వకపోవడాన్ని గుర్తించామని జిల్లా కలెక్టర్ ఈ సమస్యను పరిష్కరించాలని రజక జన సంఘం జిల్లా అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య విజ్ఞప్తి చేశారు. నూజివీడు నియోజకవర్గం ఈదల గ్రామంలో రజక కుటుంబాలను కలిసి వారి సమస్యలు విన్నారు. రజకులకు చెరువులు కేటాయించాలని జీవోలు ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు అమలుపరచక రజకులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో జిల్లా రజక నేతలు పగడాల సాంబశివరావు, కొమ్మంటి మురళి, ఎండమూరి నాగబాబు, బి శ్రీనివాస్, బుధవరపు నారాయణ, వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు. రజక వెల్ఫేర్ కమిటీకి చైర్మన్ కలెక్టర్ గారు ఉంటారు. ప్రతి 3 నెలలకోసారి రజకుల యొక్క ఇబ్బందులను కలెక్టర్ వారి ఆధ్వర్యంలో ఒక పలువురు అధికారులు, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఎస్పీ, అదేవిధంగా పలువురు అధికారులు ఉంటారు. ఆ కమిటీలో కలెక్టర్ గారు అధ్యక్షతన సమావేశమై రజకులు ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకు చెరువులు కేటాయించారా లేదా, వృత్తిపరమైన ఇబ్బందులు ఏంటి, అలా లేడీస్ విషయంలో ఇంట్లోకి వెళ్ళి బట్టలు తీసుకొచ్చేటప్పుడు ఏ రకమైనటువంటి ఇబ్బందులు గురవుతున్నారో అనే విషయాల్ని పరిశీలించి విధాన నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వానికి రిపోర్ట్ పంపించి రజకులకు ఉపకారం చేయాలని సదరు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు ఇక్కడికి నేను రావడంలో రజకులు మన నాగేశ్వరరావు గారు కానీ, నారాయణ గారు కానీ, అదేవిధంగా గోపిరెడ్డి గారు కానీ, అదేవిధంగా శాస్గిరి గారు కానీ జిల్లా సంఘానికి ఒక 20 రోజుల క్రితం రావడం జరిగింది. వారి యొక్క ఇబ్బందులను రిజిస్ట్రేషన్ చేయించుకుంటూ ఇతరత్ర విషయాలు కూడా వారు మాకు చెప్పడం జరిగింది. చెప్పిన ప్రకారంగా సంఘం రిజిస్ట్రేషన్ చేయించుకుంటూ ఏపీ నిట్కి చెందిన 4 విద్యార్థులు నూతన ఆవిష్కరణలకు గాను వేరువేరు కేటగిరీల్లో 2 బహుమతులు అందుకున్నారు. మెటలర్జికల్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన పరిశోధక విద్యార్థి రాఘవరపు పార్థసారథికు జాతీయ స్థాయిలో ఉత్తమ పేపర్ ప్రజెంటేషన్ అవార్డు దక్కింది.
త్రిపుణి 4వ సంవత్సరం చదువుతున్న వి జయంత్, పి భాను, కె దీక్షితలు ఇటీవల శశి ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన ప్రాజెక్టు ఎక్స్పో కార్యక్రమంలో మైక్రో కంట్రోలర్ను ఉపయోగించి ఎలక్ట్రికల్ వాహనాల్లో తక్కువ ధర బ్యాటరీ నిర్వహణ వ్యవస్థకు అవార్డు దక్కింది. వీరిని ఏపీ నిట్ ఇన్ఛార్జి డాక్టర్ బిఎస్ మూర్తి, రిజిస్ట్రార్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో ఎంఎంఈ త్రిబుల్ ఈ విభాగాధిపతులు డాక్టర్ రఫీ మహమ్మద్, డాక్టర్ టి రమేష్, ఆచార్యులు డాక్టర్ వి సందీప్, డాక్టర్ సునీల్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక పెద్ద శివాలయంలో సోమవారం సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం ఆచంట గంటలావతి జ్ఞాపకార్థం వారి భర్త ఆచంట రామారావు, వారి కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. శ్రీకృష్ణాయ నమః. ఈరోజు సోమవారం శివాలయంలో భోజనం మా భార్య గంటలావతి ప్రమదించినందున ఆవిడ జ్ఞాపకార్థం ఈరోజు శివాలయంలో భోజనం అరేంజ్మెంట్స్ చేసి ఉన్నాము. ప్రతి సోమవారం అందరూ సోమవారం నాడు ఒక్కో సోమవారం ప్రతి వాళ్ళు అలాగే చేయవలసిందిగా కోరుతున్నాను. సోమవారము మన శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున నిలయం నందు ప్రతి సోమవారం అన్నదానం చేస్తున్నాము. వారి పుట్టినరోజు, పెళ్లి రోజు వారు అన్నదానం చేస్తున్నారు. చేసేవారు కానీ ఎవరైనా చేసేవారు ఉంటే మా కమిటీ వారికి సంప్రదించి మీరు సోమవారం నాడు అన్నదానం చేసేవారు కలవలసిందిగా కోరుతున్నాము. పూర్ణగా చూడాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం జనసేన పార్టీ నాయకుడు పైబైన వెంకటరామయ్య ఆధ్వర్యంలో బొలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో బొట్టా శ్రీనివాస్ వారి అనుచరులు జనసేన పార్టీలో చేరారు. వీరికి బొలిశెట్టి శ్రీనివాస్ జనసేన కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమంతో కూడిన పాలన కావాలంటే ఉమ్మడి అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజులపాటి వెంకట జై జనసేన జాయిన్ అవుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎరికే కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సైన్యమే సిద్ధం, సైన్యమే సిద్ధం, గట్టి దరువేసింది సీనన్న యుద్ధం. పార్టీల ఆధ్వర్యంలో జై జనసేన, బొలిశెట్టి శ్రీనివాస్ గారి నాయకన తెలుగుదేశం. గడిచిన 4.5 సంవత్సరాలు దాటినప్పుడు కూడా ఏ పల్లెటూరులోనూ కనీసం కరెంటు బిల్లులు కట్టలేని పరిస్థితి, సిల్ట్ తీయని పరిస్థితి, ఎక్కడ కూడా ఎలాంటి శానిటేషన్ జరగకుండా, జీతాలు లేకుండా చేసినటువంటి ఈ ప్రభుత్వానికి అసలు పల్లెటూరు వచ్చి ఓటు హక్కుందో లేదో కూడా మీరు ముందు అడగండి, నిలదీయవలసిన అవసరం మీకు ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఒక సర్పంచ్ ఎంతో ఆశపడి మన ప్రజలకు సేవ చేద్దామని చెప్పి ఉన్న ఎకరం, అరెకరం అమ్మి, పొలం అమ్మి ఇవాళ విలేజ్ల్లో సర్పంచ్ అయినా ఎంతో ఆశగా మనం చేయాలని తపన పడినటువంటి వ్యక్తులందరూ కూడా నీరు చెల్లినటువంటి ఈ ప్రభుత్వం ఇవాళ నీతి ఆయోగ్ నుంచి వచ్చే డబ్బులు కూడా వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు. 15th ఫైనాన్స్ డబ్బులు కూడా వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు. ఎస్టీ సప్లైన్లో డబ్బులన్నీ కూడా లాగేశారు. మొత్తం బీసీ కమిషన్ వచ్చిన డబ్బులు కూడా లాక్కున్నారు. మరి ఈ డబ్బులన్నీ ఏం చేస్తా ఉన్నారు? ఓ పక్కన అప్పు చేస్తా ఉన్నారు, ఓ పక్కన కేంద్ర ప్రభుత్వం 1,80,000 కోట్లు సహాయం అందించారని చెప్తా ఉన్నారు. మీరు చూస్తారు 8,50,000 కోట్లు అప్పు చేశారన్నారు. ప్రజలకు అంతా చేసి మీరు చేసిన 2,30,000 కోట్లు. మరి ఈ డబ్బు అంతా ఏం చేశారని అడుగుతా ఉన్నాం. మీకు ఇలాగ అప్పు చేసాము, సంపద సృష్టిస్తాం, మీరు చేసే దోబరాన్ని అరికడతాం. దోబరా అంటే ఏంటంటే మీకు అర్థమై ఉంటుంది. ఎందుకంటే 60 మంది సలహాదారులు, కోట్లాది రూపాయల జీతాలు నెలకే
మీకు పిచ్చి పిచ్చి రంగులు ప్రజల మీద రుద్దుతా, మరి అంతేకాకుండా ఇవాళ లెక్కర్లో మీరు ఏదైతే సంక్షేమం చేస్తారని చెప్తా ఉన్నారో పక్క నుంచి, ఏ రకంగా మనం అమ్మఒడి ఇస్తా ఉన్నాం, అయితే రైతు నేస్తం ఇస్తాం, ఇవన్నీ కలిపి ఎంత ఇస్తారు? అదొక 6,500 కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. దాని జతకు 3,000 వేసి 9,000 10,000 మనకి మొగాన్ని కొడతారు సంవత్సరానికి. అది కూడా అంతేకాకుండా అమ్మఒడి 12,000 ఇస్తారు, దాంట్లో 1,000-2,000 మినహాయించుకుంటున్నారు. మరి ఈ డబ్బులు ఇచ్చి మీరు సాయంత్రం మీరు తీసుకున్న డబ్బులు లెక్క ఒకసారి చెప్పమని అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని. మరి కరెంటు బిల్లులు ఇదివరకు 300-400 వస్తే దాన్ని 1,000 రూపాయలు 800-900 కట్టించుకుంటా ఉన్నారు. అంటే నెలకి 500 రూపాయలు కరెంట్లో పెరిగితే సంవత్సరానికి 6,000 రూపాయలు దాంట్లో వెళ్ళిపోతుంది. మరి ఇవన్నీ మనం ఆలోచించకుండా జగన్మోహన్ రెడ్డి బట్టలు నొక్కుతున్నాడు, మూడు డబ్బులు ఎత్తున్నాడు, లక్షలు ఎత్తున్నాడు, ఎవడో వారి బాబు డబ్బులు ఎత్తున్నాడు అని అడుగుతున్నాడు. సంక్షేమ ముసుగులో దోచుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అవునా కదా? మీరు ఆలోచించుకోండి. శాశ్వతంగా కాలు పోగొట్టుకుంటే శాశ్వతంగా అభివృద్ధిని మనం పోగొట్టుకున్నాం. ప్రజాస్వామ్యం 2019లో కూని అయింది. 2024లో మళ్ళీ మనం బతికించుకోవాలంటే ఈ ఓటు దూరాన్ని బతికించుకోవాలి. ఉమ్మడి అభ్యర్థులాగా మా కుటుంబంలో రావడానికి సంసిద్ధులుగా ఉన్న గ్రామ ప్రజలందరికీ కూడా స్వాగతం తెలియజేసుకుంటూ, కొండపోలు గ్రామం అనేది మా సొంత గ్రామం. ఇది బొడిశెట్టి శ్రీనివాసరావు గారు ఈ గ్రామం యొక్క స్థితిగతులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాడు. ఆయన ప్రజల పరిస్థితి ఏంటి, అక్కడ మన పార్టీ పరిస్థితి ఏంటి, మన వాళ్ళు ఎవరో అంటే గ్రామస్తులందరూ ఈ రోజున అందరూ మన పక్కనే ఉన్నారన్నయ్య, మీకు కావాలితే వాళ్ళందరూ ఈ రోజున మన పార్టీలో రావడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్తే సర్లేరా అని చెప్పేసి మీ గ్రామ ప్రజలతో మాట్లాడి ఈ రోజున సభ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా బొడిశెట్టి శ్రీను గారు చేసిన సేవలు అందరూ కూడా ప్రజలందరూ కూడా తెలుసు. ఎందుకంటే ప్రతిరోజు చెప్తానే ఉన్నారు, ఆయన చేస్తూనే ఉన్నాడు. మీడియా ద్వారా కానీ ప్రజల ద్వారా కానీ ఇంకో పేపర్ ద్వారా కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఆయన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గ్రామాల్లో తిరుగుతూనే ఉన్నాడు. కాకపోతే దోపిడీ వర్గం అంతా పక్కన ఉంది, సేవ చేసే వర్గం అంతా ఈ పక్కన ఉంది. మనకి ఇక్కడ 0 పొజిషన్ నుంచి 80% వరకు కూడా ఇవాళ జనసేనకు ఓటేసే పొజిషన్ రావడానికి ముఖ్య కారణం ముఖ్యంగా మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు. మరి 2019 ఎలక్షన్లో మనం అనివార్య కారణాల వల్ల ఆ రోజున ఓడిపోవడం జరిగింది. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మరి ఎక్కడా విశ్రమించకుండా, మరి ఎక్కడ అవసరం ఉంటే అక్కడ మరి ప్రతి ఒక్కరిని ఆదుకుంటూ ఈ నియోజకవర్గంలో సాగుతున్నటువంటి మన శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారిని మరి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా అఖండ మెజార్టీతో ఆయన అసెంబ్లీకి పంపించడం ద్వారా మన నియోజకవర్గాన్ని మరి అభివృద్ధి పథంలో నడిపించుకుందామని తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క జన సైనికులు, జనసేన నాయకులు, తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం కార్యకర్తలు, బీజేపీ నాయకులు, బీజేపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా కష్టపడి ఆయన్ని నెగ్గించుకోవడం ద్వారా మరి ఏదైతే మనం ఆశించామో అదంతా ఫలించే రోజు దగ్గరలోనే ఉంది. కాబట్టి మనందరం కూడా కష్టపడాలని తెలియజేస్తూ, బొలిశెట్టి శ్రీని గారు అనే పేరు ఈ నియోజకవర్గానికి ఒక గెలుస్తున్న ఎమ్మెల్యేగా అందరూ నోట్లలో నానుతున్నట్టు. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఎవరు మాట్లాడినా, ఏ గ్రామానికి వెళ్ళినా, నియోజకవర్గంలో లేదంటే వార్డుల్లో ఎంత మెజారిటీలో గెలుస్తారనేటువంటి ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు. అంటే ఎన్నికలు అవ్వకముందే గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే ఈయన బొలిశెట్టి శ్రీని గారు అని చెప్పాలి. మన నియోజకవర్గంలో ఈయన ఒక్కటే చెప్పాడు, ఈయన తెలిసిందల్లా సేవ చేయడం. పవన్ కళ్యాణ్ గారు లాగానే పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమాలో నటిస్తారు, కొంత డబ్బు సంపాదిస్తాడు, ఆ డబ్బు ప్రజలకు ఎలా ఖర్చు పెట్టాలని ఆలోచిస్తాడు. ఆయన వ్యక్తిత్వం. ఈయన వ్యాపారాలు చేసి కష్టపడి కింద స్థాయి నుంచి కొంత డబ్బు సంపాదించి ఈ డబ్బును ప్రజలకు ఎలా ఖర్చు పెట్టాలని ఈ రాజకీయాలకు వచ్చినటువంటి అరుదైన వ్యక్తుల్లో బొలిశెట్టి శ్రీనివాసరావు గారు ఒకరు. పెంటపాడు శివాలయంలో సోమవారం పురస్కరించుకుని విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారి దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాద వితరణ జరిపారు.
తాడేపూడెం రూరల్ మండలం మెట్టూపురగూడెంకి చెందిన మార్లపూడి సులోమాన్ సోమవారం ఉపాధి హామీ పనులు చేస్తుండగా గుండెపోటుకు గురయ్యారు. అపస్మారక స్థితిలో ఉన్న సులేమాన్ను ఆసుపత్రికి చికిత్సకు తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. అతని భార్య, కుమారుడు ఇటీవలే 2 ఏళ్ల తేడాతో ఒక్కొక్కరు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎన్ఆర్ఈజీఎస్ అధికారులు మృతి విషయాన్ని ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. జట్లపాలెం గ్రామానికి చెందిన 30 మంది సోమవారం ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. కుదుల శ్రీనివాస్, పి సోమాలమ్మ ఆధ్వర్యంలో పెంటపాడు మండల జనసేన అధ్యక్షుడు పుల్లాబాబి అధ్యక్షతన వీరు జనసేనలో చేరడం జరిగింది. వీరికి బొలిశెట్టి శ్రీనివాస్ పార్టీ కండువాలు కప్పి జనసేనలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో శెట్టిరాజు, శెట్టి సుధారాణి, సిహెచ్ వరప్రసాద్, సిహెచ్ లలితాకుమారి, ముప్పిడి రామారావు, కంకిపాటి లీలావతి తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ ఆశయాలు, పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు మెచ్చి ఈరోజు ఏదైతే నా ఎస్సీ నా బీసీ అని వాళ్ళకి అన్యాయం చేసినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే మీరు చూశారు ఎస్టీ సప్లైన్లో గత ప్రభుత్వాల్లో ఎంత డబ్బు వచ్చింది, ఎన్ని కార్లు వచ్చినాయి, ఎలాంటి కనీసం బోర్లు వేయించారు, అన్ని కూడా ఆ రోజు వ్యక్తిగత లోన్లు కూడా ఇవ్వడం జరిగింది. లక్షల సబ్సిడీలు కూడా చాలా లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ ఎస్టీ సప్లైన్ లేకుండా ఎస్సీలు పక్కన పెట్టి చేసే దురాగతాలన్నీ ఆయన చూస్తూ ఉన్నాడు. మన డాక్టర్ గారిని, సుధాకర్ డాక్టర్ గారిని చనిపోయిన విషయంలో కానీ, అదేవిధంగా మరి ఏదైతే మన డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనే డ్రైవర్ని అనంతబాబు ఎమ్మెల్సీ మరి మర్డర్ చేసి ఇంటికి తీసుకెళ్లి అప్పచెప్పిన సందర్భం ఎస్సీ సోదరుని మనం చూసాం. శిరోమండల కేసులు చూసాం. మరి నా ఎస్సీ నా బీసీలకి ఎస్టీలకి మీరు ఏమైనా న్యాయం చేశారని మేము అడుగుతాం. ఈ రోజు వరకు ఎవరైనా జైల్లో ఉన్నారా? ఎవరైనా మీరు కనీసం శిక్షించారా? ఎవరైతే చంపారో వాళ్ళు మీ పక్కన పెట్టి ఫోటోలు దిగుతూ ఉన్నారు. హత్య చేసిన వ్యక్తులు మీతో ఉన్నారు. అలాంటప్పుడు మీరు ఏమి న్యాయం చేస్తారని అడుగుతూ ఉన్నాం. అది గమనించినటువంటి ఎస్సీ సోదరులందరూ కూడా చాలా మంది వారి కుటుంబాలతో సహా ఈ రోజు జనసేన పార్టీలో రావడం సంతోషకరం. వారి స్వాగతం పలుకుతూ ఈ కుటుంబంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరినీ మా సొంత అక్క చెల్లెళ్ళగా, అన్నదమ్ములాగా చూసుకునే బాధ్యతని జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారని, ఇదైతే ఉమ్మడి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల యొక్క ఉమ్మడి కార్యక్రమం. ఈ రాష్ట్రం బాగుపడాలంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని అనుభవించిన చంద్రబాబు గారిని నెగ్గాలి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ నిజాయితీ పడిన పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ఉన్నారు. ఎవరు తప్పు చేసినా నిలదీసే తత్వం పవన్ కళ్యాణ్ గారిది. పేద ప్రజలు న్యాయం చేయడం కోసమే గత 10 సంవత్సరాల నుంచి ఆయన పోరాటం చేస్తూ ఉంటారు. పేద రైతుల గురించి కానీ, ఎక్కడో బార్డర్లో ఉండే సైనికుల గురించి కానీ, కరోనా సమయంలో ప్రభుత్వాన్ని సహకరించడంలో కానీ, అలాంటి వ్యక్తులను ఎన్నుకోకపోతే రాష్ట్రం అధోగతి అవుతుందనే విషయాన్ని ప్రజలు గుర్తించి ఇవాళ పెద్ద ఎత్తున జనసేన పార్టీకి మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. మా కుటుంబంలో వచ్చేసిన మీ అందరికీ స్వాగతం పలుకుతూ రాబోయే ఎన్నికల్లో నా ఘన విజయానికి మీరందరూ సహకరించండి. తప్పనిసరిగా వచ్చే 5 సంవత్సరాలు కాదు, నా జీవితాంతకాలం మీరేమడిగినా నేను మీకు న్యాయబద్దమైనటువంటి ఏదున్నా సరే నేను చేయడానికి, మీరు ఎవరినే ఎలాంటి ఇబ్బంది పడకుండా చూసుకునే బాధ్యత, మీ కష్టం మీ కాంపౌండ్ దాటి చూసిన బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు. జట్లపాలెం గ్రామం నుండి ఈరోజు ఎస్సీ కాలనీ నుండి సుమారు 30 మంది స్త్రీ పురుషులు జనసేన పార్టీ అలాగే బొలిశెట్టి శ్రీనివాస్ గారి సేవాగుణాన్ని వచ్చి జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం ఇది కుదురు శ్రీనివాస్, సోమనాథ్ గారి ఆధ్వర్యంలో జరిగింది. ఎందుకంటే బొలిశెట్టి శ్రీనివాస్ గారినే ఎందుకు రావాలనుకున్నారంటే, వీళ్ళు గడిచిన 2019 నుంచి ఇక్కడ రాక్షస పరిపాలన చూస్తున్నామండి. ఎస్సీలని ఎంత దారుణంగా మోసం చేశారనేది జగన్ గారు మమ్మల్ని వాడుకుని, ఓట్ల కోసం వాడుకుని వదిలేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వీడి జనసేన పార్టీలోకి వచ్చాము. అలాగే బొలిశెట్టి శ్రీనివాస్ గారి నాయకత్వంలో పనిచేయడానికి మేము శతవిధాల ప్రయత్నం చేసేసి బొలిశెట్టి శ్రీనివాస్ గారిని ఎమ్మెల్యేగా చేయడానికి మేము ముందున్నామని వీరంతా అనటం, వీరందరికీ మీకు జనసేన పార్టీలో సుమారు 10,000 మంది కుటుంబ సభ్యులు మీకున్నారు. వారందరూ మీకు ఏ ఆపద వచ్చినా మీకు ముందు ఉన్నారు. గత ప్రభుత్వం మాకు తీరని అన్యాయం చేసిందండి. మేము ఎంత నష్టంలో ఉన్నా సరే మమ్మల్ని వచ్చి ఆదుకునే నాదుడు కూడా కనపడలేదు, నాయకుడు కూడా కనపడలేదు. అయితే మేము ఒకటి అనుకున్నప్పుడు ఏంటి సీని గారు మా పరిస్థితి ఉందంటే, సీని గారు అప్పుడు అన్నాడు, మన జనసేన పార్టీ వచ్చాక, మన బొలిశెట్టి సీని గారు వచ్చాక నేను ఖచ్చితంగా మీకు అనుకున్నది చేసి పెడతానన్నా. నాకు ఒకే ఒక కోరిక, మాకు ఏం అవసరం లేదు, మాకు జగజ్జీవన్ రావు గారి బొమ్మ మన ప్రభుత్వం వచ్చాక అది మీ చేతులతో పెట్టిస్తే చాలు.
ఆగిదిపాటి శివాలయం పునర్నిర్మాణం కోసం ప్రభుత్వం గ్రాంట్ మంజూరయ్యింది. ఈ నేపథ్యంలో గ్రామస్తులు సమిష్టిగా పనిచేసి శుభ్రం చేశారు. ఈ స్థలానికి సంబంధించిన ఇల్లు ఆక్రమణకు గురి కాకుండా గ్రామస్తులు అడ్డుకున్నారు. సర్పంచ్ దాసం వెంకటేశ్వర్లు, వైస్ ఎంపీపీ కొనతాల వెంకట్రావు, మాజీ సర్పంచ్ బుద్దన ధనరాజు, మాజీ జడ్పీటీసీ బాబు, వైస్ ప్రెసిడెంట్ పండు వీరన్న తదితరులు పాల్గొన్నారు. పార్వతీ సోమేశ్వర దేవస్థానంలో కొత్తగా గుడి కట్టడం కోసం ప్రభుత్వం వారు మనకి గుడికి అమౌంట్ శాంక్షన్ చేయడం జరిగింది. శాంక్షన్ అయిన తర్వాత కొద్ది రోజుల్లో గుడి కట్టడం ప్రారంభించడం జరుగుతుంది. ఈ సందర్భంగా గ్రామస్తులందరూ కూడా వాళ్ళ యొక్క అందరూ కూడా శ్రమదానంగా అందరూ కూడా ఈ పరిసరాలను శుభ్రం చేసి మన గుడి పౌరోహిత్యం చేసే పూజారి వారి ఇల్లు కూడా మేము పరిశుభ్రం చేయడం జరిగింది. ఎందుకంటే ఇది ఇతరుల అన్యక్రాంతం కాకుండా దీన్ని కబ్జా చేసే విధంగా కొంతమంది రావడం జరిగింది. అందుచేత అందరూ కూడా గ్రామస్తులు అందరూ కూడా సమిష్టిగా అందరూ మాటపై నిలబడి శ్రమదానం చేసి ఈరోజు అందరూ కూడా ముందుకు రావడం జరిగింది. అంతేకాదు గుడి నిర్మాణానికి అందరూ కూడా పూర్తిగా సహకరిస్తూ అందరూ గుడి నిర్మాణాన్ని ముందుకు సాగుతుంది. కానీ ఇది శివాలయానికి సంబంధించిన భూమి మాత్రమే, ఇతరులు ఎవరికి సంబంధించినది కాదు. మన సోమేశ్వర దేవాలయం దగ్గర సోమేశ్వర శివాలయం సంబంధించిన గుడి వెనకాల స్థలం కూడా శివాలయం సంబంధించిన స్థలం మీద అంతా డొంకలు అన్నీ ఉండటం వల్ల ఈ శివాలయం స్థలం వెనకాల ఉన్న మంత్రులు గారు ఇల్లు అంతా కూడా డొంకలు అన్నీ క్లీన్ చేయడం జరిగింది. ఇక్కడ శివాలయానికి కొంత డబ్బు శాంక్షన్ అవ్వడం జరిగింది. అందుచేత గుడి శివాలయం ప్రారంభించడానికి ఈ ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల ఈ ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ గుడి కట్టడం జరుగుద్ది. అంచేత ఇక్కడ ఇదంతా శుభ్రం చేయడానికి గ్రామస్తులందరూ కూడా శ్రమదానం చేసి అంతా క్లీన్ చేసి అన్యాక్రాంతం కాకుండా దానికి స్తంభాలు వేసి దాన్ని ఈ శివాలయం భూమి అనిపించుకునే విధంగా చేయడం జరిగింది. దీనికి అందరూ కూడా ఈరోజు గ్రామస్తులు సహకారం చేశారు. అయితే ఇది పొద్దున్న ఎలక్షన్ అయిన తర్వాత గుడి కడతాం. పాల్గొన్న పౌర్ణమి పురస్కరించుకుని సోమవారం స్థానిక రామచంద్రపేటలోని శ్రీకృష్ణ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా శ్రీ లక్ష్మీ జయంతి సందర్భంగా శ్రీ చింతామణికి దేవికి వారికి లక్ష్మీ సహస్ర అష్టోత్తర శతనామ కుంకుమ పూజలు చేశారు. ఆదివారం రాత్రి పౌర్ణమి సందర్భంగా మందిరం నుండి ప్రతిమ దీపాలతో కాలువకు వెళ్లి గంగా హారతి ఇచ్చారు. ఇందుగూరి మోహన్ రాజు ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.